అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ మ్యాచ్ 18వ భాగం. రచయిత గీతాంజలి గారు. నా ఫుడ్ కోట ఇంకా పెంచేసింది అత్త. నాకు కూడా కొత్త క్రేవింగ్ స్టార్ట్ అయ్యాయి. అది తినాలి, ఇది తినాలనిపిస్తోంది. వేడి చేసేస్తోంది త్వరగా. బావ కోసం వెయిట్ చేసే ఓపిక ఉండటం లేదు. మాటి మాటికి నిద్ర వచ్చేస్తోంది. బావ రావడానికి ముందే పడుకుంటూ పోతున్నాను. బావకి గడ్డం తీయొద్దని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది అత్త. పాపం అసలు ఎప్పుడూ ఇలా గడ్డం ఉంచుకోలేదు బావ. బావకి తెలియని నిజం ఏంటంటే గడ్డంలో ఇంకా హాట్గా ఉన్నాడు బావ. చెప్పినా వినడు. అనవసరంగా ఇబ్బంది పడిపోతూ 5వ నెలలో ఎంటర్ అవుతున్నప్పుడు కిరణ్ ఫోన్ చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకుందని, వాళ్ళకి పెళ్ళి అనుకుంటున్నారు. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటున్నాం రమ్మని. కిరణ్కి పెళ్ళంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళిద్దరి పెళ్ళికి వెళ్ళలేకపోయాం, కానీ రిసెప్షన్కి వెళ్ళాం. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని బెంగాల్ వరకు వెళ్ళాం నేను బావ. అక్కడ కిరణ్ ఫ్యామిలీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది, మంచి అమ్మాయి. కిరణ్ అంటే పిచ్చి ప్రేమ నేను తన కళల్లో చూశాను. వాళ్ళల్లో 5వ నెలలో ఆడవాళ్ళకి ఏవో పూజలు చేస్తారంట. ఫ్రీ డెలివరీ, ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా లేకుండా అవ్వడానికి. నాకేం ప్రాబ్లం లేకపోతే చేస్తామని అడిగారు కిరణ్ వాళ్ళ అమ్మగారు. ఆవిడ సొంత కూతుర్లా భావించి చేస్తానంటే వద్దని ఎందుకంటారు ఎవరైనా? వైట్ కలర్ శారీస్లో అందరు ఆడవాళ్ళు కలిసి కాళీమాతకు పూజ చేసి సాంబ్రాణి వేసిన పొగతో నాకు దిష్టి తీసి పూజ చేశారు చాలాసేపు. పూజ అవ్వగానే 5 రకాల డిషెస్ వాళ్ళ స్పెషల్స్ ఏవో వండి అవి బావని నాకు తినిపించమని చెప్పారు. బావ తినిపించగానే నా చేతికి ఒక తాయెత్తు కట్టి అది డెలివరీ అయ్యేంత వరకు తీయొద్దని నా కడుపు మీద తలపెట్టి అబ్బాయి పుడతాడని చెప్పింది కిరణ్ వాళ్ళ అమ్మగారు. నో, అమ్మాయి కావాలి నాకు అన్నాను వెంటనే. గట్టిగా కోరుకో, అవుతుందేమో అని నవ్వి బావకి నాకు బట్టలు పెట్టారు వాళ్ళ ఫ్యామిలీ. కిరణ్కి వాళ్ళ ఆవిడకి సింగపూర్ హనీమూన్ టికెట్స్ గిఫ్ట్ చేశాడు బావ. అవి చూడగానే కాలింది నాకు. నన్ను హనీమూన్కు అరకు తీసుకెళ్ళి వాళ్ళకి సింగపూర్కి టికెట్స్ కొనిస్తావా అని గొడవేసుకున్నాను బావతో. లైట్ ఆపేస్తే అది సింగపూరా అరకా, మన ఇంటి బెడ్రూమా ఎలా తెలుస్తుంది అని అడిగి నన్ను చుట్టుకుంటూ లైట్ ఆఫ్ చేస్తూ ఉంటే బావా అని అన్నాను గారంగా. అన్నాడు. నా బంప్ రావడం లేదు అన్నాను ఏడుపు మొహం వేసుకొని. ఉష్ అని మళ్ళీ లైట్ వేసి ఏంటి నీ బాధ అన్నాడు బావ. చూడు, 5th మంత్కి కూడా వచ్చేసింది. నాకు పెద్దగా టమ్మీ రాలేదు, నాకంటే రుచికే ఎక్కువ టమ్మీ ఉంది అన్నాను. పెద్ద టమ్మీ వస్తే నీకేగా మోయడానికి ఇబ్బంది, అది వచ్చినప్పుడు వస్తుందిలే అన్నాడు బావ. కానీ తన చేతులు డైరెక్ట్గా నా నడుము వంపుల్లోకి చేరిపోయాయి. నాకేం మోయడానికి ఇబ్బంది కాదు, చక్కగా మెటర్నిటీ ఫోటోషూట్ కూడా చేయించుకుంటాను నేను అన్నాను. అవునా అని అడిగాడు. నెమ్మదిగా తన చేతులు ఇంకా మీదకు వెళ్తుంటే సిగ్గు సంతరించుకున్న చూపులు చూశాను బావ వైపు. ఐ మిస్ యువర్ టచ్ బావ. తనని ఇంకాస్త గట్టిగా పొదుముకుంటూ చెప్పాను. ఐ మిస్ యూ మోర్ అమ్ము అన్నాడు లైట్ ఆఫ్ చేసి. వెన్నెల పూత పోసిన పసిరి అందాలు రాకుమారుడికి చిరుకానుక ఇచ్చేయగా విశ్రాంతిలోకి జారుకుంది రాకుమారి. అమ్ము లేట్ అవుతుంది, మనం ఫ్లైట్కి స్టార్ట్ అవ్వాలి. నా ముద్దు పెడుతూ చెప్పాడు బావ. ప్లీజ్ ఇంకొక ½ అన్ అవర్ అన్నాను కళ్ళు చిన్నగా ఓపెన్ చేసి. ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం. నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి బాత్రూంలో దింపి త్వరగా ఫ్రెష్ చేసిరా అన్నాడు ఏడుపు మొహం వేసి చూస్తుంటే. బ్రష్ మీద పేస్ట్ పెట్టి చేతిలో పెట్టాడు. ఇంకా ఏడుపు మొహం తీయకుండానే చూస్తూ ఉంటే ఇప్పుడు తోమాలా నేను? కళ్ళు చిట్లించి చూశాడు నా వైపు. వద్దులే, నువ్వు తోముతావో. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300676472. రాలగొడతావో, నాకు నీ మీద నమ్మకం లేదు స్వామి అనుకున్నాను మనసులో. బ్రష్ చేసి బయటకు రాగానే బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరిపోయాం. హోటల్లో చెక్అవుట్ చేసి ఫ్లైట్ టేకాఫ్ అవుతున్నప్పుడు కూడా ఏదో తెలియని సెన్సేషన్, వామిటింగ్ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటే భయంగా లేచి వాష్రూమ్ వరకు వెళ్ళాను నేను. పొద్దున తిన్నది పాటు రాత్రి తిన్నది కూడా మొత్తం కక్కేసి నీరసంగా అక్కడే నుంచుండిపోయాను నేను. నా చెవులు మూసి నుంచున్న బావ వైపు బేలగా చూస్తూ నొప్పిగా ఉందా అన్నాడు. కంగారు తన కళ్ళల్లో ఎప్పుడు గంభీరంగా ఉండే ఆ కళ్ళల్లో కంగారు చూడగానే ఏదో తెలియని బాధ. ఏం లేదు బావా,
తల అడ్డంగా ఊపాను. నిజంగానా? మళ్ళీ అడిగాడు. నన్ను గట్టిగా పట్టుకొని నొప్పొస్తోంది చాలా. కళ్ళల్లో నీళ్లతో చుట్టేసుకున్నాను భయంగా. ఏం కాదు, ఇటు చూడు. ఏం కాదు, నా బంగారం కదూ, ఇటు చూడని కళ్ళల్లో నీళ్లు తుడిచి పడుకుంటావా అని అడిగాడు బావ. ఎయిర్ హోస్టెస్ పిలిచి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెయ్యగానే పడుకుంటే ఎయిర్ ఫ్రిక్షన్ వల్ల మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, అదంత మంచిది కాదని కాసేపు వాక్ చేసి వెనక్కి రెస్ట్ తీసుకునేలా కూర్చోమని సజెస్ట్ చేసింది. నెమ్మదిగా అటు ఇటు తిరిగి కూర్చున్నాను సీట్లో. నా ఇబ్బంది చూసి వెనక సీట్లో ఉన్న బామ్మగారు వచ్చి కూర్చుంది. బావని వెనక్కి పంపించేసి ఆవిడంత లాలనగా కడుపు మీద నిమురుతూ, ఏం కాదమ్మా, చిన్న నొప్పే, తగ్గిపోతుంది. ఇప్పుడే ఇలా అయితే ఎలా చెప్పు అని అడుగుతుంటే భయమేస్తోంది బామ్మగారు అన్నాను బేలగా. ఏం కాదు, ఇవన్నీ తట్టుకునే శక్తి దేవుడే ఇస్తాడు. మా కాలంలో 18 ఏళ్ల వయసులో 3-4 ఏళ్ల పిల్లలు ఉండేవారు. మేమందరం హెల్తీగా లేము. చెప్పేవాళ్ళు 100 చెప్తారు, అవన్నీ పట్టించుకోకుండా ఉండాలి అని గట్టిగా చెయ్యి పట్టుకొని కూర్చుంది. మళ్ళీ వైజాగ్లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేంత వరకు చాలా థ్యాంక్స్ బామ్మగారు అని హత్తుకున్నాను. నాకు ఫోన్ లేదు, ఇది మా అబ్బాయి నెంబర్, వాడికి ఫోన్ చేస్తే నాకు ఇస్తాడు, నీకు పిల్లోడు చెప్తే నాకు అని బుగ్గలు నిమిరి వెళ్ళిపోయింది బామ్మ. భుజం చుట్టూ చెయ్యేసి, ఇప్పుడు ఓకేనా, లాంజ్లో కొంతసేపు రెస్ట్ తీసుకుంటావా అన్నాడు బావ. ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకుంటాను అన్నాను. అఖిల్ గాడు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చాడు. వస్తూనే అడిగేశాడు, ఏంటన్నయ్యా అంత టెన్షన్గా ఉన్నావు అని అంటూ. బావ మొహంలో టెన్షన్ అంత సాధారణంగా అసలు రాదు, కనిపించదు కూడా. కనిపిస్తే పెద్ద విషయమేగా, మరి ఏం లేదులే, నిద్ర చాలేదు అని అన్నాడు తల వెనక్కి వాల్చేసి. తను కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుంటున్నా కూడా నా చేతుల వేళ్ళు విరుస్తున్న బావని చూస్తే సన్నటి నవ్వు చేరింది నాకు. ఈ ప్రేమ కోసమైనా ఆ బాధంతా భరించడంలో తప్పులేదనిపిస్తుంది అనుకున్నాను. అఖిల్ గారు చూడకుండా చెంప మీద ముద్దిచ్చి దూరం జరిగాను. అఖిల్ ఉన్నాడు. చిన్నగా చెప్పాడు, బావా ఐ లవ్ యూ. గారాలు పోతుంటే మూతి మీద ఒక్కటేసి కామ్గా ఉండమన్నట్టు సైగ చేశాడు. ఇంట్లోకి వెళ్ళగానే బెడ్ మీద అడ్డదిడ్డంగా పడిపోయి నిద్రలోకి జారుకున్నాను. సాయంత్రం అవుతూ ఉండగా నిద్రలేచి స్నానం చేసి బట్టలు వేసుకుంటుంటే గమనించాను, ఆల్మోస్ట్ అన్ని బట్టలు టైట్ అవుతున్నాయి నాకు. పొట్ట దగ్గర మెయిన్గా. మళ్ళీ బావ టీషర్ట్ తప్ప వేరే దిక్కులేక అదే వేసుకొని బయటకు వస్తూ ఉంటే, ఆ బట్టలేంటే అని నవ్వింది అత్త. నా బట్టలు చాలడం లేదత్తా అన్నాను. అవును, మర్చిపోయాను, కొందాంలే, రేపు వెళ్దాం. ఎలానో శ్రేయ పెళ్ళికి అక్కీకి నీకు బట్టలు తీయాలి కదా అంది అత్త. అన్నాను డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ లాక్కుంటూ. డ్రై ఫ్రూట్ లడ్డు 2 నా చేతిలో పెట్టి తినమని కళ్ళతోనే చెప్పింది అత్త. పెట్టింది పెట్టినట్టు మాట్లాడకుండా తినడం అలవాటు చేసుకున్నాను ఈ 2 నెలల్లో. అవి తినేసి అక్కడే కూర్చొని టీవీ చూడాలని అనుకుంటూ ఉంటే మామ వచ్చారు ఆఫీస్ నుంచి. హాయ్ మామ, నవ్వుతూ పలకరించాను నేను. హాయ్ తల్లి అని నా పక్కనే కూర్చొని కాఫీ అని అత్తకి కేక వేసి, ఎలా ఉంది ఇప్పుడంతా అన్నారు. బాగానే ఉంది మామ అన్నాను. మంచి బుక్స్ చదివి ప్లెజెంట్గా మైండ్ ఉంచుకోవాలి, ఎలాంటి స్ట్రెస్ లేకుండా. అని నీకు నచ్చుతాయో లేదో తెలియదు కానీ ఏవో నావెల్స్ తెచ్చాను చదువు అని నా చేతిలో బుక్స్ పెట్టారు మామ. థ్యాంక్స్ మామ అన్నాను బ్రైట్ స్మైల్ ఇచ్చి. పానీపూరి తినాలని ఉందా చిన్నగా అడిగారు మామ. చాలా, అత్తకి బావకి చెప్తే ఇంట్లో చేసిస్తున్నారు, అదేమంత టేస్ట్ ఉంటుంది, ఆ మాత్రం కూడా తెలియదు వాళ్ళకి అన్నాను ఉక్రోషంగా. కారులో ఉంది, నీకోసమే తెచ్చాను, పద తిందాం అన్నారు మామ. మరి అత్త అన్నాను. నీకు రాత్రికి ఆకుకూర ఏదో వండటంలో బిజీగా ఉందిలే తను అన్నారు మామ. నేను అమ్ముని వాకింగ్ తీసుకొని వెళ్తున్నా అని అత్తకి చెప్పి కార్ తీసి పక్కనే ఉన్న పార్కుకు తీసుకెళ్లారు నన్ను మామ. పార్క్లో ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చొని మామ తెచ్చిన పానీపూరిని నా నోట్లో పెట్టుకోగానే అప్పటికే ఒక భారం తీరిన ఫీలింగ్ నాకైతే. ఇంకొకటి నోట్లో పెట్టే లోపే నా చేతిని ఎవరో పట్టుకొని ఆపేశారు. నా బంగారాన్ని నాకు చేరనివ్వకుండా ఆపింది ఎవరా అని ఉక్రోషంగా చూసేసరికి సింగం అక్కడ. బావా అని సాగదీశాను. నాన్న మీరు కూడానా అని అన్నాడు బావ. అరే చిన్నపిల్లరా అన్నారు మామ. అవును అన్నట్టు కళ్ళార్పి కన్ఫర్మేషన్ ఇచ్చాను బావకి. మళ్ళీ ఎక్కడా తినొద్దంటాడేమో అని గబుక్కున బావ పట్టుకొని పానీపూరి నోట్లో పడేశాను. అది గొంతుకు అడ్డం వచ్చి దగ్గు ఆగకపోతుంటే కళ్ళల్లో నీళ్లు గబుక్కుని తిరిగాయి. వాటర్ అని మళ్ళీ కారు వరకు వెళ్ళి తెచ్చి నా ముందు మోకాల మీద కూర్చొని నీళ్లు తాగించి ఓకేనా అన్నాడు బావ. ఓకే అన్నట్టు తలూపిన నా వీపు మీద చిన్నగా నిమురుతూ నన్ను కూల్ చేస్తున్నాడు బావ. చిన్నగా గోకాను బావ భుజం మీద. పానీపూరి మిగిలినవి మొత్తగా అయిపోతాయి బావా, తినేస్తాను అన్నాను. గుర్రును చూశాడు నా వైపు. ప్లీజ్ అంటుంటే నవ్వాడు చిన్నగా. అమ్మయ్య అని ప్రశాంతంగా తిని బావ భుజం మీద తలవాల్చి ఉందామా కాసేపు అన్నాను.
అన్నాడు బావ. సరే మీరు రండి, నేను సైట్ చూడటానికి వెళ్ళాలని తల నిమిరి వెళ్ళిపోయారు మామ. శ్రేయ అక్క పెళ్ళికి వెళ్ళాలంట అన్నాను. హా అన్నాడు బావ. ఆక్వర్డ్గా ఉంటుంది కదా అక్క పెళ్ళిలో చెల్లి కడుపుతో ఉంటే అని నవ్వాను చిన్నగా. 1.5 year టైం ఇచ్చాంగా అని నవ్వాడు. సొట్టబుగ్గల సోగ్గాడు అని బుగ్గలు లాగి, బావా మన పిల్లలకి ఏం పేరు పెడదాం ఉత్సాహంగా అడిగాను. నువ్వేమైనా అనుకున్నావా అన్నాడు బావ. లేదు, ఇందాక రుచి అడిగితే గుర్తొచ్చిందన్నాను బావ భుజం మీద తలవాల్చి. ఆద్య అన్నాడు బావ. అబ్బాయి అయితే ఆ ఆలోచన కూడా చేయలేదు, అమ్మాయే పుడుతుందన్నాడు బావ. దేవుడా, మరీ అంత నమ్మకం ఏంటి? అందరూ అబ్బాయి అంటున్నారుగా. ఏమోనే, నాకేం తెలీదు, నాకు అమ్మాయే కావాలన్నాడు. ట్రై చేద్దాం, కుదరకపోతే కుదిరినంత వరకు అని అల్లరిగా నవ్వుతుంటే గిల్లి పడేశాడు బండ సచ్చినోడు. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అన్నాడు. నెక్స్ట్ వీక్ బావా. చదివావా? పర్వాలేదు, ప్రతిసారి వచ్చినంత సూపర్గా మాత్రం ఆశించకు అన్నాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అమ్ము. ఎగ్జామ్స్ అని స్ట్రెస్ తీసుకోక, ఇన్ని సెమ్స్ బాగానే వచ్చాయిగా, పర్లేదులే అన్నాడు. చిన్నగా చెప్పాను. వెళ్దామా? చల్లగా ఉంది బాగా అన్నాడు. నువ్వు పక్కనుంటే చలి వేయట్లేదు, వామ్గా అనిపిస్తోందన్నాను. ముందు ఈ అధిక ప్రసంగాలు ఆపు, ఎక్కువసేపు ఎగ్జామ్లో కూర్చోలేకపోతే పాస్ మార్క్స్కి రాసొచ్చాయి అన్నాడు బావ. ఇలా ముందు నుండి ఎందుకు చెప్పలేదు నాకు? హాయిగా రెస్ట్ తీసుకునేదానిగా. అప్పుడేమో మార్క్స్ అని సావుగొట్టి, ఇప్పుడేమో పాస్ మార్క్స్కి రాసేయి పర్లేదని అంటారా? దిస్ ఈజ్ టూ మచ్ బావా అని అన్నాను నేను చెప్పినా నువ్వు పాస్ మార్క్స్కి రాసి రావు కానీ పేపర్లు నింపేసి టైం అయిపోయింది వెళ్ళవే తల్లి అని మీ ఇన్విజిలేటర్ బయటకు గెంటేసేంత వరకు రాస్తూనే ఉంటావన్నాడు బావ. నిజంగా నవ్వొచ్చింది బావ మాటలకి. ఇంటికి రాగానే బావకి అక్షింతల దండకం స్టార్ట్ చేసింది అత్త. రాత్రి వరకు మంచులో దాన్ని తిప్పుతావా అని. పాపం మా అత్త కేరింగ్కి బావ బలైపోయాడు. నిద్ర ముంచుకొచ్చినంత వరకు చదివి పడుకున్నాను ప్రశాంతంగా. రుచి పాపం ఫుల్ కేర్ తీసుకోవడంలో చాలా బిజీగా ఉంది. నన్ను ఎక్కువసేపు స్ట్రెస్ అవనివ్వకుండా ఆపుతూ. మధ్యలో పవర్ నాప్స్, తిండి బ్రేక్స్ అన్నీ ఎక్కువయ్యాయి. నా వానాకాలం చదువు అలా సాగుతున్న టైంలోనే కాలేజీ ప్రిన్సిపల్తో మాట్లాడి ఆవిడ క్యాబిన్లోనే ఎగ్జామ్ రాయడానికి ఏర్పాటు చేశాడు బావ. మనకి కాపీ కొట్టే అలవాటు ఎలాగో లేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ నన్ను నమ్ముకుని మిగిలిపోయిన వాళ్ళందరూ మాత్రం తెగ ఫీల్ అయిపోయారు. నేనేం చెయ్యలేను మరి. మా సింగంతో మాట్లాడుకోమని చేతులు ఎత్తేశాను నేను. బేసిక్గా పోలీసులంటే ఉన్న భయం, అందులోనూ బావ లుక్స్, రుచి, బావకి ఇచ్చిన హైపు అవన్నీ మూకుమ్మడిగా దాడి చేసి వద్దులే అన్నారు వాళ్ళందరూ ఒకేసారి. వరుసగా 5 రోజులు ఎగ్జామ్స్. చచ్చాను. 3 గంటలు కుదురుగా కూర్చోలేక నడుము నొప్పి. ఎగ్జామ్ మధ్యలో వదిలేసి రావడం నా చరిత్రలో లేక నా ప్రతాపం అంతా కూడా అక్కడే చూపించి నడుము నొప్పితో బయటికి వచ్చేసేదాన్ని. రోజు తిట్టిపోసేది రుచి. బుద్ధి లేకపోతే సరి, ఇప్పుడేదో ఆ మార్కులు కూర వండుకోవడానికి ఉపయోగపడతాయా అని కోపడేది రోజు. లాస్ట్ ఎగ్జామ్ రోజు ట్రాఫిక్లో చాలా లేట్ అయిపోయింది. ఎగ్జామ్కి లేట్ అవుతుందనే హడావిడిలో స్పీడ్గా నడుస్తుంటే మెట్ల మీద కాలు జారిపోయింది. ఒక్క సెకండ్ గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది నాకు. పడిపోబోతున్న నన్ను ఆపి పట్టుకున్నాడు అఖిల్ గాడిని గట్టిగా పట్టుకొని ఏడ్చేశాను భయంతో. ఏం కాలేదు, చూడు నా వైపు, అంతా బాగానే ఉంది, టెన్షన్ ఫీల్ అవ్వకు అన్నాడు వెను నిమురుతూ. ఎంత అజాగ్రత్తగా ఉన్నానో. బేబీకి ఏమైనా అయ్యుంటే అని వణుకుతూ మాట్లాడుతూ ఉంటే నా చెంప మీద చెయ్యేసి, యు ఆర్ ఓకే అమ్ము, ప్లీజ్, ఎగ్జామ్ టైం అవుతుంది, జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు అఖిల్. నాకు భయంగా ఉంది అన్నాను నేను. ఏం కాదని బావకి ఫోన్ చేసి ఇచ్చాడు అఖిల్. బావ చూడు ఎంత దారుణం జరగబోయేదో. ఐ ఆమ్ ఇర్రెస్పాన్సిబుల్ ఈడియట్ అన్నాను. నథింగ్ ఈజ్ రాంగ్, జస్ట్ స్టే కామ్ అని అన్నాడు. వెళ్ళి ఎగ్జామ్ రాసిరా అన్నాడు బావ. నో బావా అని అంటూ ఉంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ బావ నాకు ఐ లవ్ యూ చెప్పాడు. ఐ లవ్ యూ అమ్ము అని అన్నాడు ఫోన్లో మార్దవంగా. ఆ మాట చాలదా నాకు? నీకోసం నేనున్నాననే భరోసా. టెన్షన్ కొద్దిగా వీడుతూ ఉంటే వాటర్ తాగి ఎగ్జామ్ రాసి బయట కూర్చున్నాను. ఎగ్జామ్ ఎలా రాసావే అంది రుచి. పర్లేదన్నాను. అలా ఉందేంటే మొహం అంది పక్కనే కూర్చొని. పొద్దున్న పడిపోబోయానే అన్నాను భయంగా. అలా ఎలా ఉంటావు శ్రీ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అని కోపడి, పోన్లే మళ్ళీ కాలేజ్కి రావక్కర్లేదుగా, ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అన్నాను. ప్రాజెక్ట్ వర్క్ అలాట్ చేస్తున్నారు, పద చెక్ చేసుకుని వచ్చేద్దాం, మన ఇద్దరికి ఒక ప్రాజెక్ట్నే వెయ్యమని సిఆర్కి లంచం ఇచ్చానే అంది. ఏంటి లంచమా? ఆశ్చర్యంగా అడిగాను. మన ఇద్దరం ఒక ప్రాజెక్ట్లో ఉంటే నీకు చేయడానికి అవ్వకపోయినా నేనేదో చేస్తాను కదా, అందుకే దానికి ఒక బాక్స్ డ్రై ఫ్రూట్ లడ్డు ఇచ్చాను అంది రుచి. యు ఆర్ సచ్ అన్ ఈడియట్ అన్నాను నవ్వుతూ. పర్లేదులే వెళ్దామా అంది. అని నుంచుంటే నేను చూసొస్తా కూర్చో, లేదంటే అని అంది. పర్లేదన్నాను.
సరే జాగ్రత్తని నెమ్మదిగా నడుస్తూ వెళ్తుంటే అంది క్యాంటీన్లో బిర్యానీ తిందామా అని. అన్నాను. రుచి లంచం బాగానే పనిచేసినట్టుంది. మా ఇద్దరిని ఒకే ప్రాజెక్ట్లో వేసింది. 6 నెలలు కాలేజీకి రావక్కర్లేదు. 6 నెలల తర్వాత ప్రాజెక్ట్ని సబ్మిట్ చేస్తే చాలు. ఈ మాట వినడానికి ఎంత రిలీఫ్గా అనిపించిందో నాకు. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.